నీ గుండెల్లో మంటున్నప్పుడు నీ చుట్టూ పోరాటాలు ఉంటాయి. సాతాను నిన్ను అన్ని విధాలు అటాక్ చేస్తాడు, అన్ని విధాలు అటాక్ చేస్తాడు. నీ ఇంటిలో నుంచి ఎదుర్పు, నీ చుట్టూన్న వారు, నువ్వు నమ్మిన వారు, నువ్వు ప్రేమించిన వారి దగ్గర నుంచి పోరాటం, నీలో నీకే పోరాటం, నీ శరీరంలో అనారోగ్యం, నీ ఆర్థికమైన విషయాల్లో లోట్లు, పోరాటాలు, నీ కుటుంబ సమస్యలు అన్నీ పోరాడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళేదో పాపం చేశారు అందుకే అని అనుకుంటారు సాధారణంగా. కానీ దేవుని కొరకు బ్రతికే వారికి వచ్చే ప్రతిశోధనకు కారణం సైతానికి మంట పుట్టింది. నీ ప్రార్థన వాడు తట్టుకోలేకపోతున్నాడు, నీ భక్తిని వాడు చూడలేకపోతున్నాడు, నీ యథార్థతను వాడు చూసి ఊరుకోలేకపోతున్నాడు. ప్రారంభ దశలోనే ఇది సాతాను పని, ఇది అపవాది తంత్రం అని ఎరిగినప్పుడు నువ్వు ఎవరివైనా సరే యేసు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తే అద్భుతం చూస్తావు. నీకు వచ్చే సమస్యలు చూసుకొని అయ్యో సమస్యలు వచ్చాయే అయ్యో అని ఏడుస్తూ కూర్చోవద్దు, స్వీయ పరితాపంతో ప్రార్థన చేయొద్దు. యేసు నామములో పో, నీకోసం బతుకుతుంటే నాకు ఎందుకు అడగబెడతావు? గద్దించాడు నుండి బైబిల్లో యేసయ్య అప్పుడప్పుడు. జాడించు, గద్దించు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు.